నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన సొంత నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కుప్పం నియోజకవర్గం ఓటర్లకు పిలుపు రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళుల అనంతరం ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్న జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రకు గ్రీన్ సిగ్నల్ 30 నుంచి వారాహి యాత్రకు సన్నద్ధం ఇప్పటికే 18 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన పవన్ కళ్యాణ్ కొత్త ఆటో నగర్లో భారీ అగ్ని ప్రమాదం ఆయిల్ శుద్ధి కేంద్రంలో వ్యాపించిన అగ్ని మంటలు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రాత్మకమైన విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. బుధవారం ఉదయం 10:56 సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయనిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. పేదలకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచుతానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ మొత్తాన్ని 1వ తేదీనే ఇంటికి పంపించేలా చేస్తానన్నారు. బయటి ప్రాంతాలకు వెళ్లిన వారికి 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే టీడీపీ, జనసేన, బీజేపీ ఎజెండాగా పేర్కొన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. మధ్యాహ్నం మహిళలతో సమావేశం అనంతరం బస్టాండ్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నట్లు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సంకల్పం తీసుకోవాలన్నారు. కేంద్రంలో ఎన్డీఏ 400 ఎంపీ సీట్లను గెలవాలని, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదని పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని, రాష్ట్ర పరిస్థితి చూసి మోదీ కూడా ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదని, తమను ఆశీర్వదించి తమతో నడవాలని, టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ ఎందుకు అధికారంలోకి రావాలంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తారీఖున జీతం ఇవ్వాలి. మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్షపూరిత రాజకీయాలు ఉండవు. కూటమికి ఓటేస్తే ముస్లింలకు రక్షణ ఉండదని కొందరు రెచ్చగొడుతున్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను కాపాడింది టీడీపీనే. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం, ఉర్దూను 2వ భాషగా చేశాం, ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఎన్నికలు జరుగుతాయని సిద్ధంగా ఉన్నారు.
అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. దీనికి కారణం కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కసి మీలో కనపడొస్తా ఉంది. 5 సంవత్సరాలు హింసా రాజకీయాలు చేశారు. ఇక్కడే పెట్టుకున్న అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు? ఏమమ్మా వీళ్ళు మనుషులమ్మా? అలాంటి దుర్మార్గులు. ఇంకో పక్క మీరు చూస్తే కుప్పంలో చిల్లర రాజకీయాలతో కుప్పి గంతలేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా. నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు. మీరు మేము ఒకటే. ఈరోజు మీకు పోలీసులు లేరు, మాకు పోలీసులు లేరు. ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమా మీరు? పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్దమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు సోమవారం మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేశారు. 18 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన తదుపరి తొలిసారి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా ప్రకటించినట్లుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. వారాహి వాహనంపైనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని పవన్ పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. 3 విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండాలని పవన్ కళ్యాణ్ నేతలకు సూచించారు. ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురంలో సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడ వారాహి వాహనానికి కూడా పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండనున్న పవన్ ఈ క్రమంలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. క్రియాశీలక కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారుపాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశం కానున్నారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీఏ అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎన్డీఏ అభ్యర్థులు గెలుపుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృషి చేస్తుందని మందకృష్ణ అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో నడిపిస్తున్నారని కొనియాడారు. విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు పెద్దవి కావడంతో భారీగా ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందు ఫోన్లో విజువల్స్ చేసాయి, ఫార్వర్డ్ చేసుకో ఆఫీస్.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కట్టుబడిపాలెంలో సోమవారం రాత్రి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని, యువత భవిష్యత్తు నిర్వీర్యమైందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనంతరం కౌలూరు గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత కౌలూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జువ్వార్ రాంబాబును కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, రామకృష్ణ, నరసింహారావు, నాగేశ్వరరావు, రవి, వెంకట్రావు, లక్ష్మణ్, బొర్రా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దాయన బసవపోయిన నాగేశ్వరరావు గారు నాన్నగారికి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బాగా స్నేహితులు, పరిచయస్తులు. వారికి పార్టీ పట్ల ఎంత నిబద్ధత అంటే గతంలో నాన్నగారికి వారికి చాలా సాంగత్యం ఉంది కాబట్టి 2018లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 19లో పోటీ చేస్తున్నప్పుడు నాన్నగారు పోటీ చేసి మా అబ్బాయికి సహకరించండి అంటే ఒకటే చెప్పారు, సార్ మేమందరం పార్టీ ప్రకారం వెళ్తాం తప్పితే వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తాం తప్పితే పార్టీ పరంగా మటుకు మాలో ఏ రకమైనటువంటి మార్పు ఉండదండి, మా పార్టీకి మేమే కట్టుబడి ఉంటామని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన పెద్ద ఆయన నాయకుడు. ఈరోజు నేను గడిచిన 6 సంవత్సరాలుగా మైలవరం నియోజకవర్గంలో పనిచేశాను. నన్ను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తాను, నువ్వే పోటీ చేయి, అన్ని వనరులు సమకూరుస్తానని కూడా చెప్పారు. కానీ వారితో నేను చాలా అంశాలు విభేదించున్నాను. ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి. నేను ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఒక వ్యాపారస్తుడిగా ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది నాకు సంబంధించిన సంస్థల్లో పనిచేసే వాళ్ళతో బంధుత్వాలు, మాది అసలు చింతలపాడు గ్రామం కాబట్టి ఆ చింతలపాడు గ్రామానికి కట్టుబడిపాలెంకి చాలా బంధుత్వాలు ఉన్నాయి. ఆ రకంగా చాలామందితో ఈ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలతో మా కుటుంబానికి వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతునిసా ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకి కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కుమారుడు షేక్ జావిద్, కుమార్తె షేక్ రేష్మా భవానీపురం గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో మల్లా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగాను, ఆసిఫ్కి ఎమ్మెల్యేగా చేయవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, శివాలయం చైర్మన్ బొమ్మ మధు, రాష్ట్ర డైరెక్టర్లు మంజు భార్గవ్, షేక్ అప్సర్, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గారి తరపున ఈరోజు మేము 38 డివిజన్కి వచ్చాము. అందరినీ కలిసాము, డోర్ టు డోర్ వెళ్ళాము. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళందరూ చెప్తున్నారు మన పార్టీకి మనం గెలిపించుకుంటామని, జగన్ అన్నని, ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని చెప్పారు. అది విని చాలా ఆనందం వేసింది. సో మనదే విజయం, జై జగన్. మన జగన్ గారికి మేము గెలిపించుకుంటాం, మన ఆసిఫ్ గారికి మేము గెలిపించుకుంటామని వాళ్ళే ముందు మాకు వచ్చి మా సైకిల్, మా ఫ్యాన్ గుర్తు మాది అని వాళ్ళు మాకు ముందుగా నమ్మకం ఇస్తున్నారు. ఏ పథకాలైనా మాకు అందుతున్నాయి, మాకు చాలా బాగుంది, మన జగన్ గారి పరిపాలన బాగుందని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు. అని ఈరోజు మరి గడపగా మన ప్రచారం ఆధారంగా మన ఆసిఫ్ గారు వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బాబుని తీసుకుని మేము అడగటం జరిగింది. అందరికీ ముస్లిమ్స్, మైనార్టీ వాళ్ళందరూ వాళ్ళ ఉపవాసం కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఆసిఫ్ గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి మాకే ఎదురు వాళ్ళు మాకే నమ్మకం చెప్తున్నారు, మాకే నమ్మకం ఇస్తున్నారు. మన జగన్ గారి పథకాలు బాగున్నాయి, జగన్ గారు మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరిగింది. ఈరోజు స్పందన బాగుంది జగన్ గారిది. మరి జగన్ గారు వస్తారని చెప్పి, రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము దేవుడికి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సీఎం జగన్ పాలనతో విసుగుపోయిన యువత టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి కేశినేని చిన్ని తనయుడు కేశినేని వెంకట్, బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ అన్నారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో బోండా సిద్ధార్థ, కేశినేని వెంకట్ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ ఎరుబోతు రమణారావుతో కలిసి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యూ ఆర్ఆర్ పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి టీడీపీకి మద్దతు ఇవ్వాలని కరపత్రాలను అందజేశారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని యువతను వంచారన్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని అన్నారు.
సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మరలా అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప బోండా ఉమాపై అవాస్తవాలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సెంట్రల్ నుండి బోండా ఉమా అత్యధిక మెజారిటీతో గెలవడం తథ్యమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 57 డివిజన్లో తెలుగుదేశం జనసేన కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం మా డివిజన్ అధ్యక్షుడు బోని నాని, అదేవిధంగా సెక్రటరీ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు ఎర్రబోతు రమణారావు గారు, అదేవిధంగా మా జనసేన పార్టీ ప్రకాష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కేశినేని శివనాథ్ చిన్ని గారి తనయులు కేశినేని వెంకట్ సోదరుడు కేశినేని వెంకట్, మేమందరం కూడా కలిసి ఇంటింటికి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాగానే చేపట్టబోయేటువంటి సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హారతులిసి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఒకసారి బాద్షా సినిమాలో బ్రహ్మానందం పరిస్థితి ఏంటంటే సొంత లోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఇప్పుడు అతను. మొత్తం కూడా ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీడియా ముందుకు వచ్చి ఏదో విధంగా ప్రజలు నా వైపు మళ్లించుకోవాలని చెప్పి ఆయన గురించి 4 మాటలు మాట్లాడితే ఇలా మీడియా వాళ్ళు 4 మాటలు పేపర్లో టీవీలు వేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప కానీ అతను ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడమండి. అతను చేసిన పనులేంటి వెస్ట్ నియోజకవర్గంలో అవి చెప్పండి. అంతేగాని ఉమా గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేసి ఏంటి? ఆనాడు వెల్లంపల్లి శ్రీను గురించి మనం మాట్లాడుకుంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమ్మవారి వెండి సినిమాలు దొంగ ఎవరండి? ఈనాడు తెలుగుదేశం హయాంలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వాలి. కానీ ఇప్పుడు అతను ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ల్యాండ్లు స్వాహ, అదేవిధంగా వెండి సింహాలు స్వాహ, ఇలా చూసినట్టయితే ప్రతి చోట్ల కూడా భూదందాలు విపరీతంగా. అంతేకాదు మన పశ్చిమ నియోజకవర్గంలో కరోనా లాంటి కష్ట సమయాల్లో 9 కోట్ల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర కలెక్ట్ చేసి చక్కగా వాళ్ళ అమ్మాయిలు పెళ్ళిళ్ళు కానీ బాగా మాల్దీవ్స్ ట్రిప్పులు కానీ ఇవన్నీ వెళ్ళి ఎవరు ఎంజాయ్ చేసింది? వెల్లంపల్లి సీను కదా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. మాట్లాడాలనుకుంటే మేము 100 మాట్లాడతాం, నువ్వు ఏదైనా ఉంటే అభివృద్ధి పరంగా మాట్లాడు, మేము దాని పరంగా మాట్లాడతాం. అంతేగాని ఉమాగారి కాదు సూర్యుని చూపిస్తా చంద్రుని చూపిస్తా నువ్వేనా ఉమాగారి ఇంట్లో పనోడు నీకు అవన్నీ చూసి ఆయన అవన్నీ చూసారు లేదని చెప్పడానికి. అందుకని చెప్పి నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేయగలవు అది మాట్లాడు, అంతే తప్ప కానీ ఈ పిచ్చి పిచ్చి విమర్శలు చేసామంటే ప్రజలందరూ కూడా నేను చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకులు అందరూ జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల హయాంలో డోర్కి తిరిగి మా సూపర్ 6 పథకాలని ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ మా బోండా ఉమా గారి నాయకత్వం, అట్లానే మా పార్లమెంటరీ అభ్యర్థి మా నాన్నగారు కేశినేని శివనాథ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించుదామా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, మంచి రోజులు వస్తాయా అని చూస్తున్నారు. సో దీనికి ఇప్పుడు ఈ జూన్ 4న మనకి అందరి రిజల్ట్స్ తెలుస్తాయి. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. బోండా ఉమా గారు, చిన్ని గారు ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తారు. అమెరికాలోని మేరీల్యాండ్లో బ్రిడ్జి కుప్పకూలింది. ఓ కంటైనర్ షిప్ బల్దీమోర్లోని ఫ్రాన్సిస్ స్కాట్కి బ్రిడ్జిని ఢీకొట్టడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జిపై ఉన్న వాహనాలు నీటిలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన కాసేపటికే షిప్పులో మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుళ్లారు గ్రామంలో ఏటా హోలీ రోజు ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. పురుషులు చీర కట్టుకుని పువ్వులు ఆభరణాలు ధరించి స్త్రీ వేషధారణలోకి మారిపోతారు. ఆపై గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. పెళ్లి కాని వారు వివాహం కోసం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం, అనారోగ్య సమస్యలున్నవారు కోరిన కోర్కెలు ఇలా పూజలు చేస్తే నెరవేరుతాయని వారి నమ్మకం.
దేశ స్వాతంత్ర పోరాటంలో అసుపులు బాసిన మహనీయుల త్యాగాలు సదా స్మరణీయమని తెలుగు కళావాహిని అధ్యక్షులు చింతకాయల చిట్టిబాబు అన్నారు. ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక తెలుగు కళావాహిని శ్రీ కళాభారతి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక తెలుగు కళావాహిని శ్రీ కళాభారతి ఆధ్వర్యాన గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో సోమవారం మేకప్ మెన్ అడవి శంకర్రావుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ యువతలో దేశభక్తి, జాతీయ భావం, సమైక్యతా భారతం పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన. సొంత నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కుప్పం నియోజకవర్గం ఓటర్లకు పిలుపు. రేపటి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళుల అనంతరం ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్న జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రకు గ్రీన్ సిగ్నల్. 30 నుంచి వారాహి యాత్రకు సన్నద్ధం. ఇప్పటికే 18 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన పవన్ కళ్యాణ్. కొత్త ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం. ఆయిల్ శుద్ధి కేంద్రంలో వ్యాపించిన అగ్ని మంటలు. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.